అమ్మ ముఖ్యంగా అమావాస్య రోజున పితృల పేర్లు జపం చేయడం శాస్త్రంలో ఉందంటారా? ఆ రోజు వాళ్ళ పేర్లు నామస్మరణ చేస్తూ ఉండొచ్చు అంటారా? నామస్మరణ అని కాదు, తర్పణం వదిలేటప్పుడు ఏదైనా ఎవరికి తర్పణం వదులుతున్నామో చెప్పి తర్పణం వదలటం ఒక పద్ధతి. కనుక మన పితృదేవతలు సాధారణంగా 3 తరాల వాళ్ళని, అంటే తండ్రి 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 అంటే తండ్రి తాత ముత్తాత ఈ ముగ్గురిని స్మరించుకోవటం. తల్లి వైపునైతే తల్లి తల్లి అత్తగారు, ఆ అత్తగారికి అత్తగారు, అంటే వీళ్ళు గోత్రాలు మారిపోయి ఈ గోత్రంలోకి వచ్చారు. తల్లి 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 కాదు, ఎందుకంటే వాళ్ళ గోత్రాలు వేరే, ఇక్కడ ఈ గోత్రాలు వేరే. కనుక ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళకి వదులుతుంటారు. వాళ్ళకి ఎవరు లేరనుకోండి, అప్పుడు వాళ్ళకి వీళ్ళే వదులుతారు. అప్పుడు వాళ్ళ పేర్లు అంటే అప్పుడు మామూలుగా మాత, పితామహి, ప్రపితామహి అని వదులుతారు. లేదా అవతల వాళ్ళకి ఎవరు లేరు, అలాంటప్పుడు మాత మాతామహి, అలాగే మాతామహి పైన ప్రమాతామహి అంటారేమో మరి ఆవిడకి, అలా చేయొచ్చు. కాకపోతే మన గోత్రంలో ఉన్న వాళ్ళకే ఇవ్వటం అనేది మొదటి ప్రిఫరెన్స్, ఫస్ట్ ఇంపార్టెన్స్. అంటే తండ్రి 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 ఆ తండ్రికి తండ్రి, అలాగే తల్లి తల్లికి అత్తగారు, ఆ అత్తగారికి అత్తగారు. అంతేగాని తల్లి తల్లి ఈ లైన్లోకి రాదు. వాళ్ళకు కూడా ఎవరు లేరు అక్కడ విడిచేవాళ్ళు, మీరే అందరికీ విడవాలి. అలాంటప్పుడు మీరు నీళ్లు నువ్వులు వాటికి వదులుతూ వాళ్ళ పేరు చెప్పుకుని ఇది ఈ తర్పణం వాళ్ళకు వెళ్ళాలి కాక అని అనుకోవటం వదలటం, అది తప్పులేదు, చేయొచ్చు. ఎవరికి మన వాళ్ళకనే కాదు, ఎవరికైనా కూడా చేయొచ్చు. మెనమావులకి చేయొచ్చు, మెనతలకి చేయొచ్చు, మెనత భర్తలకి చేయొచ్చు, మెనమ భార్యలకి చేయొచ్చు, పక్కింటి వాళ్ళకు కూడా చేయొచ్చు, స్నేహితులు కూడా చేయొచ్చు. కనుక అది ఎవరికైనా వారి పేరు చెప్పి వారికి నీరు ఇవ్వటం అనేది వారికి అక్కడ ఆధారం అందుతుందమ్మా. కనుక అది మంచిదే.